కామ్రేడ్స్ మన ఏచూరి గారికి నివాళులు అర్పిద్దాము. ముందుగా మన పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నాగరాజు గారు పూలమాల సమర్పిస్తారు. ఆ తర్వాత మీరందరూ వరుసగా వచ్చి ఇక్కడ ఈ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. సాధిస్తాం ఏచూరి గారి ఆశయాలను, సాధిస్తాం ఏచూరి గారి ఆశయాలను. వర్ధిల్లాలి వామపక్ష ఉద్యమాలు, వర్ధిల్లాలి 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 మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. సాధిస్తాం సీతారాం ఏచూరి గారి ఆశయాలను, సాధిస్తాం సీతారాం ఏచూరి గారి ఆశయాలను, సాధిస్తాం 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 సీతారాం ఏచూరి గారి ఆశయాలను, సాధిస్తాం 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 సీతారాం ఏచూరి గారి ఆశయాలను. పార్టీలో ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ప్రవేశించి ఆ తర్వాత ఆయన అఖిల భారత స్థాయిలో కార్యదర్శిగా ఎన్నికైనటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు. ఆ కామ్రేడ్ గురించి మనం చర్చించుకోబోయే ముందు ఈరోజు సాయంత్రం మనకు ఒక విషాదకరమైన వార్త, కామ్రేడ్ ఏచూరి గారు చనిపోయినట్టుగా తెలిసింది. దేశంలో ఉన్నటువంటి మన పార్టీ శ్రేణులన్నీ ఆయన ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి బయటికి లేచి వస్తాడని చెప్పి మనందరూ కూడా ఆశించాం. దురదృష్టం అని మనం అనకూడదు. రకరకాల కారణాల రీత్యా ఆయన మరణానికి దగ్గర కావాల్సి వచ్చింది. మరణం ఆయన్ని కౌగిలించుకుంది. మరణించడం అనేది, పుట్టడం, చనిపోవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ మహత్తరమైనటువంటి వ్యక్తులు, చాలా అనుభవాలు కలిగినటువంటి వాళ్ళు, వైవిధ్యమైనటువంటి కెపాసిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు దేశం ఎంతో కోల్పోతూ ఉంటుంది. అట్లాంటి శక్తివంతమైనటువంటి మనుషుల్లో సీతారాం ఏచూరి గారు అగ్రగణ్యులు. మీకు అందరూ కూడా ఆ విషయం తెలుసు. ఆ కామ్రేడ్ మృతికి ఒక నిమిషం మనం మౌనం పాటించాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జోహార్ సీతారాం ఏచూరి గారు, జోహార్ జోహార్, జోహార్ సీతారాం ఏచూరి గారు, జోహార్ జోహార్ అని చెప్పి అందరూ మన పార్టీ శ్రేణులన్నీ అనుకున్నాయి. కాకపోతే రెండో రోజుకి వచ్చేటప్పటికి ఆయన పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఆసుపత్రిలో ఉంచాలని చెప్పి భావించారు. మళ్ళీ జనరల్ దీని నుంచి ఆయన ఐసీయూకి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. ఐసీయూలో షిఫ్ట్ చేసిన తర్వాత రోజుకు ఆయన పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఆర్గాన్స్ అన్నీ ఒక్కొక్కటి దెబ్బతింటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కామ్రేడ్ ఏచూరి గారు మరణించినట్టుగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఏచూరి గారి గురించి ఇక్కడున్న అనేక మందికి తెలుసు. ఏచూరి గారు తిరుపతికి అనేక సందర్భాల్లో, ఈ తిరుపతి నగరానికి వచ్చారు. అనేక ఉద్యమాల్లో మన వెంట ఉన్నారు. అనేక సమస్యల మీద ఆయన భాగస్వామి అయ్యారు. లేటెస్ట్గా అంటే కరోనాకు పూర్వం లేదా కరోనా టైంలో, కరోనా వచ్చే ముందర దేశంలో పౌరసత్వ సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్యగా వచ్చినటువంటి నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా అంజయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దలు నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగం కూడా చేశాడు. చాలా సమస్యల మీద ఆయన ఒక రకంగా వైవిధ్యమైనటువంటి కెపాసిటీస్ ఉన్నటువంటి మనిషి. ఆయనకి పలాంది తెలుసు, పలాంది తెలియదు అన్నటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఆయన ఊరికే ఏదో ఆషామాషి మనిషి కూడా కాదు. జేఎన్యూలో చదువుకునేటప్పుడే టాపర్స్లో ఆయన ఒకడు. ఒక 4-5 ఉంటే ఆ 4-5 ఈయన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ప్రతి సంవత్సరం ఆయన టాపర్గానే ఉండేవాడు చదువులో. ఎకనామిక్స్లో ఆయన అన్వేషణ చెయ్యి. ఆర్థిక అంశాల్లో వీటన్నిటిలో కూడా చాలా కెపాసిటీస్ ఉన్నటువంటి వ్యక్తి. అదే కాదు, ఆయన ఒక కాలమిస్ట్గా రెగ్యులర్గా ఒక ఇంగ్లీష్ పత్రికకి ఆయన రాసేవాడు పత్రికలు. మన పీపుల్స్ డెమోక్రసీ పత్రికకి ఇప్పుడు కూడా ఆయన ఎడిటర్గానే ఉన్నారు. రెగ్యులర్గా వ్యాసాలు అవన్నీ రాస్తూ ఉంటారు. ఒక్క పత్రికలకే రాయడం కాదు, టీవీ డిబేట్లు అంతా కూడా మీరు చూస్తుంటారు.
చాలా శక్తివంతమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఆయన వివరించేవాడు. ఆయన చెప్పేది ఏదో ఎట్లా పడితే అట్లా మాట్లాడే స్వభావం కాదు. ప్రతి ఒక్కటి చాలా క్యాలిక్యులేటెడ్గా, సిస్టమేటిక్గా వాటన్నిటిలో ఉన్నటువంటి అంశాలని వివరిస్తూ ఆయన చాలా సమర్థవంతంగా ఆర్గ్యుమెంట్స్లో పాల్గొనే విషయం మనకందరూ కూడా తెలుసు. ఇదే కాదు, ఆయన ఆర్థికవేత్తగా, కాలమిస్టుగా, లేదా ఒక రాజకీయ నాయకుడిగా, సైద్ధాంతికవేత్తగానే కాదు, ఆయన అంతర్జాతీయ విషయాలు వీటన్నిటిలో కూడా ఒక రకంగా అందివేసిన చెయ్యి. ఇక్కడ నేపాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు మన పక్కనే ఉన్నటువంటి నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడాలి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ప్రధానమంత్రి అవుతున్నటువంటి సందర్భం. అట్లాంటి సంకీర్ణ రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవహరించాల్సిన తీరుతెన్నులు ఎట్లా ఉండాలన్న సందేహం వాళ్ళకి కలిగితే వాళ్ళు రష్యా వాళ్ళనో లేదా చైనా వాళ్ళనో సంప్రదింపులు చేయలే. సీతారాం యేచూరి గారిని సంప్రదించారు. ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకోవాలనంటే సీతారాం యేచూరి గారు నేపాల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పార్టీకి గైడెన్స్ ఇచ్చి అక్కడ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్రను పోషించారు. అదే కాదు, రష్యాలో అక్కడ ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కూలిపోయిన సందర్భంలో, లేదంటే చైనాలో వచ్చినటువంటి కొన్ని రకాల ధోరణుల్ని, లేదంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, లేదంటే ప్రజా ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, అభ్యుదయ శక్తులకి ఇబ్బందులు ఎదురైనటువంటి అనేక సందర్భాల్లో ఆయన వ్యవహరించినటువంటి తీరు ఒక రకంగా మనం చాలా పటిష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి దీన్ని మనం చూడొచ్చు. అదే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినటువంటి విచ్ఛిన్నం, తెలంగాణలో అన్ని పార్టీలు, తెలంగాణలో తెలంగాణ మాట, ఆంధ్రాలో ఆంధ్ర మాట, ఈ రెండు తీవ్రమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి చోట పార్టీని ఐక్యంగా నడిపించడంలో, లేదంటే ఒక అవగాహన కల్పించడంలో ఒక సమర్థవంతమైనటువంటి పాత్రని సీతారాం యేచూరి గారు పోషించాడు. అదే కాదు, నేను ఇన్ని రకాల విషయాలు చెప్పాను, ఆయనకి పురాణాల మీద విపరీతమైనటువంటి పట్టు ఉంది. మహాభారతము, రామాయణము, భాగవతము, లేదా ఏదైనా తీసుకోండి మీరు, పురాణంలో ఉన్నటువంటి అన్ని పాత్రల మీద ఆయనకు అవగాహన ఉంది. ఈరోజు ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి ఈ అనేక తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, మత వైషమ్యాలు పెంచుతున్నటువంటి నేపథ్యంలో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో రకరకాల ఇబ్బందులు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అనేక ప్రసంగాలు చాలా గొప్ప దీన్ని సృష్టించాయి. పార్లమెంట్లో అయితే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సందర్భంలో ఒక మంచి టీచరు క్లాస్ చెప్తూ ఉంటే పిల్లలు ఎట్లయితే గుమిగూడి ప్రసంగాలు వినడానికి వస్తారో, బయట ఏమన్నా కార్యక్రమాలు ఉన్నా కూడా వాటిని రద్దు చేసుకుని సోనియా గాంధీ దగ్గర నుంచి, మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి, ఇతర అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని తేడా లేదు, వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే కాదు, ఈరోజు సీతారాం యేచూరి గారి ప్రసంగం ఉంది కాబట్టి మన కార్యక్రమాలు ముగించుకొని లేకపోతే రద్దు చేసుకొని పోవాలని చెప్పి గుంపులుగా వచ్చి వింటున్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఇదే కాదు, ఆయన అనేక సందర్భాల్లో సవరణలు పెడితే ఇది అరుదైనటువంటి విషయం. సీతారాం యేచూరి గారు రాజ్యసభలో చేసినటువంటి అనేక సవరణల్ని ప్రభుత్వాలు అంగీకరించడమే కాదు, మొత్తం పార్లమెంట్లో కూడా అంగీకరించినటువంటి అనేకం మనం ఇట్లాంటి మనిషి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలోనూ, ప్రజా ఉద్యమాల్లోనూ, దేశ భవిష్యత్తు నిర్మాణంలోనూ, అంతర్జాతీయంగా ఎదురయ్యే అనేక విషయాల్లోనూ వీటన్నిటినీ ఒక శక్తివంతమైనటువంటి పాత్రను నిర్వహించినటువంటి సీతారాం యేచూరి గారు 72 ఏళ్ల వయసులోనే, 72 ఏళ్ళు అనేది పెద్ద వయసు ఏం కాదు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అఖిల భారత స్థాయిలో నాయకుల వయసు చూసినా, ఈరోజు అమెరికాలో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థుల వయసు రీత్యా చూసినా, ఎక్కడ చూసినా రాజకీయాల్లో 75 సంవత్సరాలు, 72 ఏళ్ళు అనేది పెద్ద వయసు ఏం కాదు. కానీ ఈ పరిస్థితుల్లో సీతారాం యేచూరి గారు చనిపోవడం అనేది సిపిఎం పార్టీకి తీరని లోటు, ఒక రకంగా చాలా పెద్ద లోటు మనకు. ఇది ఒక సిపిఎం పార్టీకే కాదు, వామపక్ష ఉద్యమం మొత్తానికి ఇది ఒక తీరని లోటు, అభ్యుదయ ఉద్యమాలకి తీరని లోటు, యావత్ భారతదేశానికి ఒక తీరని లోటుగా మనం అందరూ కూడా